హాయ్ అండి. రోటి పచ్చళ్ళు ఇష్టం లేనోళ్ళు ఎవరుంటారు చెప్పండి? నా దగ్గర రోలు లేదండి. నేనేం రోట్లో రుబ్బలేదు గానీ, ఇంకా వీటినైతే రోటి పచ్చళ్ళనే అంటారండి మరి ఇంకా. నేనైతే మిక్సీలోనే పెట్టాను. దోసకాయ, పచ్చిమిర్చి పచ్చడి చేశానండి. కొంచెం కారంగా చేసుకున్నానమ్మో. చాలా బావుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇంకా. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కొంచెం కారం కారంగా చేసుకుంటేనే నోటికి బావుంటాయండి. ఇంకా నేను ఎలా చేశానో చూపిస్తానండి. నేను ఒక దోసకాయ తీసుకొని నీట్‌గా కడిగేసుకొని, పై పొట్టుని తీసేసుకొని, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. లోపల గింజలు కూడా చాలామంది ఉంచుకుంటారు. నేనైతే తీసేసానులేండి. ఒక ముక్కనైతే టేస్ట్ చూసుకోవాలండి. ఒక్కోసారి దోసకాయ చేదొస్తది. చేదొచ్చిందంటే మరి పచ్చడి అంతా పాడైపోతుంది కదా! ముందే టేస్ట్ చూసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడాక ఒక స్పూన్ దాకా జీలకర్ర. నేను కారం ఎక్కువగా వేసుకున్నాను అన్నాను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక టమాటా, చింతపండు వేసేసి చిన్న పసుపు కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలండి. అలా మగ్గిన వాటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారిపోయిన తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రబ్బలు వేసేసుకుని మిక్సీ జార్లో తీసేసుకుని పచ్చడి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బరగ్గా పట్టేసుకుని మన దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది. నేను ఒక పల్స్ ఇచ్చినా కొంచెం లూజ్ అయింది. మీరు కచ్చాబచ్చగా చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది.